ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లక్నోలోని లులు మాల్లో పనిచేసే మేనేజర్ మహమ్మద్ ఫర్హాస్ ఓ మహిళా ఉద్యోగిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను హోటల్కు తీసుకువెళ్లి మత్తుమందించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రహస్యంగా వీడియో తీసి పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడు. అంతేకాక ఆమెను హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన డిమాండ్లకు అంగీకరించకపోతే వీడియోను ఆన్లైన్లో పెడతానంటూ బెదిరించాడని ఆమె పోలీసుల దగ్గర వాపోయింది. గతంలో ఫర్హాజ్ అతడి ఇంటికి కూడా తీసుకువెళ్లాడని, అక్కడ తనపై దాడి చేసి సిగరెట్తో కాల్చాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ వివరాలని నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మహమ్మద్ ఫర్హాజ్ను అరెస్టు చేశారు. కేసులో సమర్పించిన ఆధారాలు, వాదనలు, వస్తువులను ధృవీకరిస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా లులు మాల్ విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. గతంలో ఈ మాల్లో నమాజు చేసిన వీడియో ఒకటి దేశమంతటా వైరల్ అయింది. దీంతో మాల్ను మతపరమైన స్థలంగా మార్చారంటూ హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఆ తర్వాత వారు మాల్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాల్లో మత ప్రార్థనలు చేయడానికి వీలు లేదని, అక్కడ ప్రార్థనలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.